ఈ ఇంట్లో వాళ్ళు నీకెంత విలువిస్తున్నారో, నీకోసం ఎంతగా ఆలోచిస్తున్నారో, నీ వాళ్ళు అయినందుకు మాకు కూడా అంతే గౌరవం ఇస్తున్నారు. ఇంత మంచి ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెట్టాలని ఎదురు చూడాలే తప్ప ఈ పెళ్లిని ఆపాలని నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు? నా రాత బాగోలేనప్పుడు దానికి అందరినీ బాధ పెట్టడం ఎందుకు అని నేను ఆలోచిస్తున్నాను. రాత బాగోలేకపోతే బ్రతుకు నాలా అవుతుందమ్మా. కానీ నీకు మంచి జీవితం ఉంది కాబట్టి ఇదిగో ఇలాంటి కుటుంబం దొరికింది. వాళ్ళందరూ నీ గురించి అంతలా ఆలోచిస్తున్నారు. అప్పుడు రాత బాగోలేదని ఎందుకు అనుకుంటున్నావు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. మొదట్నుంచి నా పెళ్లి అనుకునేసరికి ఏదో రకమైన ఆటంకాలు వస్తున్నాయి. చెప్పాను కదా, అప్పుడు కార్తీక్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకి నేనంటే ఇష్టం లేదు. తన పెళ్లి అయిపోయింది అనుకుంటే బాను అంటే ఈ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. తను వెళ్ళిపోతే మళ్ళీ నా కార్తీక్ నాకే దగ్గరవుతాడు కదా అనుకున్నాను. కాని బాను తన ప్రేమతో కార్తీక్ని ప్రాణంగా మార్చుకుంది. వాళ్ళ ప్రేమను చూసి ఒక్కోసారి నేను అసూయపడినా నా కార్తీక్ సంతోషంగా ఉన్నాడు కదా అని ఆనందపడ్డాను. చివరికి కార్తీక్ ఎంతగానో ఇష్టపడిన భాను కూడా అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయింది. అందుకే కార్తీక్ భవిష్యత్తుని ఆలోచించి ఆంటీ మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. నువ్వు ప్రేమించిన మనిషి, నువ్వు ప్రాణంగా చూసుకున్న మనిషి మళ్ళీ నీ జీవితంలోకి వస్తున్నాడన్న ఆనందం మాత్రం ఇప్పుడు నీ కళ్ళల్లో మాకు కనిపించడం లేదు. అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. అవునమ్మా, ఆడపిల్లకు పెళ్ళంటేనే ఆ మొహంలో తెలియని కలవరం కనిపిస్తుంది. అలాంటిది ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోబోతున్న ఆనందం నీలో మాకు కనిపించడం లేదమ్మా. నీ పెదాల మీద నవ్వు లేదు, నీ కళ్లల్లో ఎవరికీ చెప్పుకోలేని బాధ కనిపిస్తోంది. అదే ఎందుకు అని అడుగుతున్నానమ్మా. చెప్పాను కదా పెద్దమ్మా, పెళ్లికి ముందు వినాయకుడి పూజ రోజు పసుపు కొమ్ములు నల్లబట్టంతో ఆ రోజు ఆటంకం జరిగింది. ఆ తర్వాత హోమంలో ఎలాంటి ఆటంకం జరగలేదు కదా. కాని పందిరాట వేసిన రోజే బామ్మ కల జరగటంతో నాకు చాలా భయం వేసింది. వయసు పెరిగింది కాబట్టి బీపీ తగ్గింది. దానికి కంగారు పడితే ఎలాగమ్మా? అయినా బామ్మకేమీ కాలేదు కదా. బాగున్నారని తెలిసి కూడా బాధపడ్డంలో అర్థం లేదేమో. ఆవిడ బాగున్నారు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. కాని పెళ్లికి సంబంధించిన పనులు మొదలు పెడుతున్నప్పుడే ఇలా జరుగుతూ ఉంటే అదంతా నా వల్లేమో అని నాకు భయం వేస్తోంది. ఎలాగైనా సరే నా మెడలో 3 ముళ్ళు వేయించాలని అందరూ అనుకుంటున్నారు. కానీ అదే జరిగితే ఈ కుటుంబానికి ఏమవుతుందోనని నేను భయపడుతున్నాను. మేమందరం నీతో ఉన్నాం. అంతా నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకా ఏదో జరుగుతుందని నువ్వెందుకు భయపడుతున్నావు? 1-2 సంఘటనలు నీ మనసుకి బలంగా తగిలిందని మాకు అర్థమవుతోంది. కానీ కాలం ఎవరికోసం ఆగదు. కాలంలో జరిగేవి కాలగర్భంలో కలిసిపోతాయి. కాని జరగవలసిన దాన్ని మాత్రం వాయిదా వెయ్యాలని, ఆపేయాలని ప్రయత్నించకూడదమ్మా. మీరిద్దరూ నాకేం చెప్పాలనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను. కాని ఒక్కటి, ప్రకృతి పరంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అజయ్ పరంగా బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి. వాడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదాన్ని తలపెడతాడో అని నాకు ఇప్పటికీ చాలా భయంగా ఉంది. ఈ పెళ్లి తర్వాత నా వల్ల ఈ ఇంట్లో సంతోషం రావాలి, అందరి కళ్ళల్లో ఆనందం కనిపించాలి. నేను ఈ ఇంట్లో ఉన్నాను కాబట్టే నా ఇల్లు ఇంత హ్యాపీగా ఉందని నేను ఫీల్ అవ్వాలి. అప్పుడు నా మెడలో పడిన 3 ముళ్ళకి నేను కార్తీక్తో నడిచిన 7 అడుగులకి అర్థం ఉంటుంది. అది కాకుండా నేను అడుగు పెట్టిన తర్వాతే ఈ ఇంట్లో అరిష్టాలు జరిగినా ఇంకేదైనా జరిగినా దానికి కారణం నేనవుతాను. నా వల్ల ఇదంతా జరిగిందని జన్మంతా నేను బాధపడుతూనే ఉంటాను. నేను ఇష్టపడే కుటుంబం ఎప్పుడూ కష్టపడకూడదు అంటే ఆ కష్టాన్ని నేను భరించాలని నిర్ణయించుకున్నాను పెద్దమ్మా.
ఈ పెళ్లి ఆగిపోవడం కన్నా నా జీవితంలో కష్టం ఇంకేది ఉండకూడదు. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఊర్మిళాదేవి గారు నిన్నే తన కోడలుగా ఎందుకనుకున్నారో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. వాళ్ళందరూ ఎంతగానో అభిమానించే ఆ భామ స్థానంలోకి నిన్ను తీసుకురావడానికి కారణం నీ మంచి మనసు. నువ్వే కుటుంబం గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు కాబట్టి వాళ్ళు ఇంటి కోడలిగా నిన్నే నిర్ణయించుకున్నారు. దాన్ని నువ్వు కాదనకూడదు. అయినా అందరం ఉన్నాం కదా, అజయ్ ఒక్కడొచ్చి ఏం చేస్తాడు? అందరం ఒకటైతే అజయ్ కూడా ఏమీ చేయలేడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీలిమా, భయపడుతున్నంత కాలం ఇలా భయపెడుతూనే ఉంటారు. ఎదిరించడం మొదలు పెడితే వాడు కూడా భయపడతాడు. నువ్వే తప్పు చేయనప్పుడు, తప్పంతా వాడిదే అయినప్పుడు నువ్విలా భయపడ్డంలో అర్థమే ఉండదు. నేను నీ వెనకాలన్నాను. నీకు కష్టం తీసుకొచ్చిన వాడు ఎవరైనా సరే మాకు శత్రువు అవుతాడు. అవునమ్మా, నువ్వేదో ఆలోచించుకుని ఇంతలా కంగారు పడుతున్నావు. చెప్పాం కదా, అజయ్ కాదు వాళ్ళమ్మొచ్చినా కూడా ఏమీ చేయలేదు. నువ్వు ధైర్యంగా ఉండు. మీ దగ్గర కూడా నిజాన్ని దాచాను. నేననుకున్నది చెప్పాను, కానీ అప్పుడు జరిగింది చెప్పలేకపోయాను. మీరు నాకు ధైర్యాన్ని చెప్పినా నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. అజయ్తోనే కదా ఎన్ని సమస్యలు వస్తున్నాయి. ఇంకా వాళ్ళమ్మ కూడా వచ్చిందంటే నా పరిస్థితి ఏంటో అని తలుచుకుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది. రాధా, నువ్వు బయటికి ఎక్కడికో వెళ్ళాలి కదా? మీరు వద్దని చెప్పారు కదా. ఇంటి ముందు గీత కూడా గీశారు. ఆ గీత దాటనని మీకు మాటిచ్చాను. మరి ఆ మాటను నేను ఎలా తప్పుతాను? పొద్దున్న గీత దగ్గరికి నేను తీసుకెళ్తే నువ్వొద్దు అన్నావు. తర్వాత దీన్ని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్దామనుకుంటే ఇది రాను అని పట్టుబడుతుంది. మొత్తానికి నా ప్లాన్ ముందుకు సాగనివ్వకుండా అందరూ అడ్డుపడుతున్నారు. బావా, ఆ రుద్రపాచుకి ఏమైనా దొరికిందా? లేదు మురారి, అందరం వెతుకుతున్నాం. మనుషులను కూడా ఏర్పాటు చేశాను. పొలిమేర దగ్గర నుంచి ఏదీ వదలకుండా అన్నీ వెతకమన్నాను. ఎక్కడైనా సరే వాడు ఖచ్చితంగా దొరికి తీరాలి. అప్పుడు వాడంతూ చూస్తాను. అమ్మ ఇక్కడే ఉంది. ముందు అమ్మ గదిలోకి వెళ్ళి వెతకాలి. రాధని బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుందంటే ఖచ్చితంగా అమ్మ ఏదో చేస్తోంది. ఆ గదిలో వెతికితే ఫోన్ గాని ఇంకా ఏదైనా ఆధారం గాని దొరుకుతుందేమో చెక్ చెయ్యాలి. సత్య, ఇట్రా. ఏంటి మావయ్య? పొద్దుటి నుంచి నేను లేను కదా, రాధకి ఇబ్బంది రాకుండా నువ్వు చూస్తున్నావు కదా. ఏంటండి ఇది? నేనేమైనా చిన్నపిల్లనా? మరి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. నువ్వు చిన్నపిల్లవని కాదు రాధా, నీ చుట్టూ ప్రమాదం ఎలా ఉందో అర్థమవుతుంది కదా. ఎట్నుంచి ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను ఇంతలా భయపడుతున్నాను. బాగుందండి. నా గురించి నాకు రక్షణగా ఇంతమంది ఉన్నారు. ఈ ఇంటికి కాపలాగా ఊరందరూ ఉన్నారు. కానీ మీరు ఒంటరిగా బయటికి వెళ్లారు. అది ఎంత ప్రమాదమో మీరు ఆలోచించారా? రుద్రప్ప బయట ఉన్నాడని తెలుసు. అలాంటిది మీరు ఒంటరిగా వెళ్ళినందుకు మీరెలా వస్తారా అని మేమందరం భయపడుతున్నాం. మీరేమో నా గురించి ఆలోచిస్తున్నారు. అవును మావయ్య, వాడు మనందరి మీద పగబట్టాడు కాబట్టి ఎవ్వరూ ఒంటరిగా వెళ్ళకూడదు. అందరూ కట్టకట్టుకుని ఇంట్లోనే ఉంటే నేననుకున్నది ఎలా సాగుతుంది? చివరికి నా కూతురికి కూడా నేనేం చేస్తున్నానో అర్థం కావడం లేదు. నేను చెప్పుకోవడానికి ఇంట్లో నాకు ఎవరూ సహాయం చేయరు. మీరెవరూ నా గురించి భయపడనక్కర్లేదు. అయినా మనందరికన్నా అత్యంత ప్రమాదం రాధకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ రుద్రప్ప పగ ప్రతీకారం ముందు రాధ మీద ఉంటుంది. వాడి జీవితం అలా అయిపోవడానికి కారణం వాడు రాధే అని కోపాన్ని పెంచుకున్నాడు. అందుకే మనందరం కవచంలా రాధకి అడ్డు నిలబడితే సరిపోతుంది. తనని కాపాడుకుంటే సరిపోతుంది. ఎలా కాపాడుతావు తమ్ముడు? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఈ ఇంట్లో రాధకి శత్రువుని నేనున్నాను. రుద్రప్పతో నేనే చేయి కలిపాను. ఈ రాధ అంతం చూడటానికి, దీన్ని అంతం చేయటానికి నాకు నీడ లేకుండా పోతుంది అనుకుంటే
నేను ఎవ్వరిని వదిలిపెట్టను. నా కూతురు స్థానాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నా ఈ రాధని అస్సలే వదిలిపెట్టను. దీని మృత్యువు దగ్గరికి చేర్చే వరకు నేను నిద్రపోను. సత్య, మనం జాగ్రత్తగా ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఊహించలేం కాబట్టి బయట నుంచి ఏ వస్తువులు కూడా ఇంట్లోకి రాకూడదు. ఎవరైనా తినడానికి ఏమైనా ఇచ్చినా కూడా నువ్వు తీసుకోవద్దు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏం కావాలన్నా ఇంట్లోనే చేసుకోవాలి తప్ప బయట నుంచి వచ్చే గాలిని కూడా మనం అనుమానించాలి. అంత జాగ్రత్తగా ఉండాలి. సరే మావయ్య, నేను అన్నీ చూసుకుంటానని చెప్పానుగా. తమ్ముడు, నీకు ప్రేమ మామూలుగా లేదురా. దానికి గతం గుర్తు లేకపోతేనే నువ్వు దాన్ని ఇంతలా ప్రేమిస్తున్నావు. అది ఎవరి ద్వారానో తల్లి అవుతున్నా కూడా దాన్ని నువ్వు ఎంత అపురూపంగా చూసుకుంటున్నావు. చివరికి ఆ పరాయి రక్తానికి నువ్వు తండ్రివి అవుతావు అంటున్నావు. ఈ ఇంటి పేరు ఇవ్వాలి అనుకుంటున్నావు. ఇది నాకు నచ్చడం లేదు. నా కూతుర్ని నీ చేతిలో పెడదామని నేననుకుంటే ఈ అనాథని, ఈ అనామకురాల్ని నువ్వు నెత్తిమీద పెట్టుకోవడం నాకు నచ్చడం లేదు. ఏంటి, ఏదో పెళ్లి చూపులు చూసినట్టు కొత్తగా చూస్తున్నారు? మన పెళ్ళై చాలా ఏళ్లైంది. పెళ్లికి వచ్చిన కూతురు కూడా ఉంది. ఆ సంగతి నాకు తెలుసు, కానీ నీ సంగతి నాకు అర్థం కావట్లేదు. ఇందాక నుంచి మేమందరం ఇక్కడ మాట్లాడుకుంటుంటే నువ్వు మాత్రం ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు. ఇక్కడ నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వేదో తిట్టుకుంటున్నావని. అదేంటో చెప్తావా? భార్యని కదా, నా కోపం బాగానే అర్థమైంది. అందుకు చాలా సంతోషం. ఏంటక్క, నీ కోపం వచ్చిందా? దేనికి? నాకు నీ మీద కోపం రాలేదు తమ్ముడు. నీ ప్రేమను చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తోంది. రాధ మీద నువ్వు చూపిస్తున్న ఇష్టాన్ని చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతోంది. కాని ఇదిగో, నా భర్త నా ఎదురుగానే ఉన్నారు కదా, ఒక్కరోజైనా నన్ను అలా చూశారా? రాధ కడుపుతో ఉందని తెలిసి నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావురా? మరి మా పెళ్ళయి నేను కడుపుతోనే ఉన్నాను కదా. ఈ పెద్ద మనిషి కనీసం చెట్టుకి కాసిన చింతకాయనైనా తీసుకొచ్చారా? పుల్లగా తిను అని మామిడికాయ తెచ్చారా? పిల్ల అందంగా పుట్టాలని కనీసం కుంకుమ పువ్వైనా ఇచ్చారా? ఓ ముద్దు ముచ్చట తెలియని ఇలాంటి ముద్దు మొగుణ్ణి కట్టుకున్నాను అని నా రాత ఇలా తగలబడింది అని ఏడుస్తున్నాను. ఎదుటి వాళ్ళకి మనం ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తుంది. రాధా మురారి మీద ఎంతో ప్రేమను చూపించింది కాబట్టి మురారి నుంచి అంత ప్రేమను పొందుతుంది. నేను నీ మెళ్ళో తాళి కట్టిన దగ్గర నుంచి నువ్వు నన్ను ఎగతాళి చేయడానికే సరిపోయింది. నేను కట్టిన తాళికి విలువ ఇవ్వలేదు, భర్తగా నాకు విలువ ఇవ్వలేదు. అప్పుడు నేను ఏం తెచ్చినా దానికి విలువ ఉండదని నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఏమీ తేలేదు. మీ తప్పుని చాలా గొప్పగా కవర్ చేసుకుంటున్నారు. నేనేం గొప్పగా చెప్పుకోలేదు, నువ్వు ఏ తప్పు చేయొద్దని చెప్తున్నాను. ఇదే కరెక్ట్ టైం. ఆ అమ్మాయి ఇక్కడే మాటల్లో ఉంది. తను ఇప్పుడప్పుడే రూమ్లోకి రాదు. ఈలోగా నేను అక్కడ వెతకాలి. అమ్మ ఏదైనా తప్పు చేస్తుందేమో, దానికి సంబంధించిన ఆధారం అక్కడేమైనా దొరుకుతుందేమో చూడాలి. అప్పుడు అమ్మ సంగతి చెప్తాను. మురారి గారు నా మీద చూపిస్తున్న అభిమానానికి నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అన్నయ్యకి మీరంటే చాలా అభిమానం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్కలా అనిపిస్తుంది. అలా అని అన్నయ్యకి మీ మీద ప్రేమ లేదు అంటే నేను ఒప్పుకోను. నేను నీకు అర్థమయ్యానమ్మా, కానీ నాతో 7 అడుగులు నడిచినా నా భార్యకు మాత్రం నేను అర్థం కాలేదు. అయినా సరే, నేను ఇంట్లో ఆనందంగా ఎలా ఉంటానో తెలుసా? తను నన్ను ఎలా చూసినా కానీ ఇల్లు మాత్రం సొంత మనిషి కన్నా ఎక్కువ చూస్తుంది. అత్తయ్య, మురారి నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. నువ్వు కూడా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నావు. అందుకేనమ్మా నేను కూడా ఇంట్లో ఉండగలుగుతున్నాను. అమ్మ గదిలో లేదు. ఈ గది మొత్తం వెతికితే ఖచ్చితంగా అమ్మ ఏం చేయబోతుందో తెలుస్తుంది. ఏదో ప్లాన్లో ఉంది, అదేంటో అర్థం కావడం లేదు. లేకపోతే రాధని బయటికి తీసుకెళ్లాలని తనెందుకు అంతలా అనుకుంటుంది? అమ్మ మారిన మనిషిలా నటిస్తుందేమో అని అనుమానంగా ఉంది.
ఈ ఫోన్ని చెక్ చేస్తే ఎవరికి ఫోన్ చేస్తుందో తెలుస్తుంది. పొరపాటున ఏదైనా తేడా ఉంటే మాత్రం అమ్మని కూడా ఆలోచించకూడదు. నా జీవితాన్ని కాపాడిన రాధని నేను కాపాడుకోవాలి. ఏం చేస్తున్నావు సత్య? నిన్నే అడుగుతున్నాను, ఏం చేస్తున్నావు? ఏం చేస్తానమ్మా? నీకు కనిపించడం లేదా? నీ ఫోన్ చెక్ చేస్తున్నాను. నీకు ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నావు? ఏంటమ్మా అలా అడుగుతావు? నా ఫ్రెండ్ భాగ్యం ఉంది కదా, తన నెంబర్ నా ఫోన్లో కనిపించడం లేదు. నీ ఫోన్లో ఫీడ్ అయి ఉందేమో అని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు దాంతో నీకేం పని? భలే దానివే. మన ఇంట్లో మనం ఉన్నా ఇంటి బయటకు వెళ్ళకూడదు అని ఒక ఆజ్ఞ ఉంది కదా. మావయ్య రాధతో సహా ఎవరిని బయటకు వెళ్ళొద్దు అన్నారు కదా. మీ మావయ్య చెప్పాడు కదా, గేటు ముందు గీత కూడా గీశాడు కదా, ఇంకా ఎందుకు పదే పదే అది గుర్తు చేస్తావు? అదేనమ్మా, అందుకే బయటకు వెళ్ళాం కాబట్టి దాంతో మాట్లాడాలి అనుకున్నాను. నా ఫోన్లో చూస్తే నెంబర్ కనిపించలేదు, అందుకే నీ ఫోన్లో చెక్ చేస్తున్నాను. నీ స్నేహితురాలి నెంబర్ నా ఫోన్లో ఎందుకుంటుంది? నువ్వు తెలివి తక్కువ దానివని అనుకున్నాను కానీ మరీ ఇంత తెలివి తక్కువ దానివని ఇప్పుడే అర్థమైంది. ఆ ఫోన్ ఇటివ్వు. సర్లే, ఈ మధ్య నీకు ప్రతిదానికి చిరాకు ఎక్కువైపోతుంది. అమ్మయ్యా, ఇలా సిమ్ కార్డు ఎక్కడ చూసిందేమో అని నేను భయపడ్డాను. అయినా నేను ఏ నెంబర్తో మాట్లాడినప్పుడు ఇందులో ఏ నెంబరు ఉండదు కదా. ఈ రాధని బయటికి పంపించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అది చచ్చింది అన్నమాట వినే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నా కూతురికి దక్కని స్థానాన్ని ఆ రాధకి నేను దక్కనిస్తానా? ఏం చేసైనా సీత గీత దాటినట్టు ఈ రాధని కూడా ఆ గీత దాటించి బయటికి పంపిస్తాను. అటు నుంచి అటే వల్లకాటికి కూడా పంపిస్తాను. ఈ జయప్రద తలుచుకుంది అంటే జరిగి తీరుతుంది, జరిపించి తీరుతాను. నీలిమా, నీలిమా! వదిన గారు, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్లారు? అదే వదిన గారు, కూరగాయలన్నీ అయిపోయాయి కదా, అవి తీసుకొద్దామని వెళ్ళాం. అరే, మీకెందుకండి శ్రమ? డ్రైవర్కి చెప్తే తీసుకొచ్చేవాడు కదా. పర్వాలేదు అత్తయ్య, మేమింట్లోనే కదా ఉంటున్నాం. అలా బయటికి వెళ్తే నడిచినట్టు ఉంటుంది, పని చేసుకున్నట్టు ఉంటుందని వెళ్ళొచ్చాం. అది సరే కాని మనమందరం ఇప్పుడు గుడికి వెళ్ళాలి. గుడికి దేనికండి? మా ఇంట్లో ఎప్పటినుంచో ఒక ఆచారం ఉందండి. ఇంట్లో ఎవరికి పెళ్లి జరిగినా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తాం. పెళ్లి ముహూర్తం దగ్గరకొస్తుంది కాబట్టి ముందే అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేసొస్తే ఇంకా ఎలాంటి సమస్య అనేది ఉండదు. అందుకే అందరం కలిసి వెళ్తున్నాం. నీలిమా, తొందరగా రెడీ అయ్యి కిందికి రా అమ్మా. వస్తున్నానంటీ. ఊర్మిళ, ఆ? నేను రెడీయే. సూపర్ అమ్మమ్మ నువ్వు. అవును, మనమే కనిపిస్తున్నాం, మిగిలిన వాళ్ళేరి? ఆ, ఇందాక మేము కూరగాయలకు వెళ్తున్నప్పుడు అన్నయ్య గారు వాళ్ళంతా కారులో వెళ్లారండి. అదేంటి, గుడికి అందరం కలిసే వెళదాం అనుకున్నాం కదా, మరి వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? అమ్మమ్మ, వాళ్ళు వెళ్ళింది గుడికి కాదు, అనాథాశ్రమానికి. బావుందే. వెనకటికెవరో పేరంటానికి పిలిస్తే వాయనం అందుకోవడానికి హాస్పిటల్కి వెళ్లారంట. అలా ఉంది. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిద్దామని గుడికి వెళ్దాం అనుకుంటే వీళ్ళ ఆశ్రమానికి దేనికి వెళ్లారే? ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి శుభకార్యం అందరికీ సంతోషకరం కావాలి కదా. అనాథాశ్రమంలో వాళ్ళకెవ్వరూ లేరు, వాళ్ళనెవ్వరూ పట్టించుకోరు అనేటువంటి బాధ వాళ్లకుంటుంది. మాలాంటి వాళ్ళం అప్పుడప్పుడు వెళ్లి అలా కనిపిస్తే ఆ బాధ నుంచి వాళ్లకి కొంచెమైనా ఉపశమనం కలుగుతుంది. అదే కాకుండా ఈ ఇంట్లో పెళ్లి రోజు అక్కడ అందరికీ పిండి వంటలతో భోజనం పెట్టించాలని అన్నయ్య ఆయన నిర్ణయించుకున్నారు. అది మాట్లాడటానికే వెళ్లారు. పార్థో చాందిని కూడా వాళ్ళకి సహాయంగా వెళ్లారు. పోనీలేవే, మంచి పనే చేశారు. ఎలాగో పెళ్లి తక్కువ మందితోనే చేద్దాం అనుకుంటున్నాము. ఆ రోజు ఈ పెళ్లి పేరు చెప్పుకుని అక్కడ వాళ్ళైనా శుభ్రంగా పిండి వంటలతో తింటారు. మంచిదేగా. మనం బయలుదేరదాం పదండి. అలాగే. ఇదేంటి, అజయ్ ఫోన్ చేస్తున్నాడు? మళ్ళీ ఏం కొప్ప మీదకి తీసుకురావడానికి వాడు ఫోన్ చేస్తున్నాడు? అజయ్ మారిపోయాడు కదమ్మమ్మా, ఇంకా భయం ఎందుకు? ఏమోనే, ఎండాకాలంలో వాన్లాగా, ఎడారిలో మంచులాగా ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని ఓ పక్క నాకు భయం వేస్తూనే ఉంటుంది. సరే, ముందెందుకు ఫోన్ చేశాడో కనుక్కో. హలో అజయ్.
నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం అజయ్, నువ్వెలా ఉన్నావు? మీ దయ వల్ల నేను బాగానే ఉన్నాను మేడం. అవును, ఫోన్ చేసావు, ఏమైనా సహాయం కావాలా? లేదు మేడం, ప్రస్తుతానికి అలాంటి అవసరం ఏమీ లేదు. ఊరికే పెళ్ళి అనుకున్నారు కదా, ఆ పనులు ఎంతవరకు వచ్చాయని ఒక్కసారి అడుగుదామని ఫోన్ చేశాను. పెళ్లి పనులా? వాటికే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇదిగో ఈరోజు అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వటానికి గుడికి కూడా వెళ్తున్నాం. పెళ్లికి ఎక్కడ ఎలాంటి ఆటంకం రాకుండా ఆ తల్లి జరిపిస్తుంది. చాలా మంచి మాట చెప్పారు మేడం. పెళ్లి బాగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ తల్లి కరుణ ఉండాలని నేను వేడుకుంటున్నాను. ఒక్కసారి నీలిమాకు ఫోన్ ఇస్తారా? నీలిమక ఎందుకు? పెళ్లి కూతురు తనే కదా, భాను అక్క స్థానంలోకి వస్తోంది. ఇప్పుడు తను కూడా నాకు భాను అక్కతో సమానం. అందుకే ఒక్కసారి మాట్లాడదామని. నీలో నిజంగా ఇంత మార్పు వస్తుందని మేమెవరూ ఊహించలేదు. ఇస్తున్నాను, ఒక్క నిమిషం. నీలిమ, అజయ్ నీతో మాట్లాడాలంట. నాతో మాట్లాడతాడా? ఏం మాట్లాడతాడు? ఇప్పుడు అందరి ముందు నేనేం మాట్లాడాలి? మళ్ళీ ఏం జరుగుతుంది? తీసుకో, మాట్లాడు. అలాగే అండి. ఏంటమ్మా, గుడికి వెళ్దామన్నారు, ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడు వీళ్ళు గుడికి వెళ్ళకూడదు, అమ్మవారికి చీర సమర్పించకూడదు. ఏం చేసినా ఇది కూడా ఒక అపశకునంలాగే ఆపాలి. ఎలా? నీలిమా, నువ్వు కూడా త్వరగా రా. వాడి కోసం యాపిల్ ముక్కలు కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను అంది. కట్ చేశాక వస్తుందిలే, ఒక్క నిమిషం ఆగుదాం ఉండు.